నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ సీట్ను కైవసం చేసుకోవాలని 4 దశాబ్దాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఈసారి తప్పక ఆ కలను సాకారం చేసుకుంటామని ధీమాగా ఉంది. పాపులర్ పర్సనాలిటీ అయిన మాధవీలతను రంగంలోకి దింపిన మోడీ షా ద్వయం హైదరాబాద్లో గెలిచే స్ట్రాటజీని స్వయంగా రచించి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 3 అంశాలు ఈసారి కలిసొచ్చి హైదరాబాద్ల విజయానికి కారణమవుతాయని బీజేపీ నాయకులు లెక్కలు చెప్తున్నారు. 1984 నుంచి ఎంఐఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ సీటును తప్పక గెలుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు చేసింది. వారిద్దరే స్వయంగా హైదరాబాద్ గెలుపు స్ట్రాటజీ కూడా తయారు చేశారు. పాత బస్తీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ముస్లిం కుటుంబాల్లో కూడా ఆదరణ సంపాదించిన మాధవీలతను బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియా క్వీన్గా వెలుగొందుతున్న మాధవీలత తన మాట తీరు, హావభావాలతో ఇప్పటికే ప్రతి ఇంటికి చేరారు. అభ్యర్థి ఎంపిక బీజేపీకి ప్రధాన బలంగా చెబుతున్నారు. హైదరాబాద్ను 4 దశాబ్దాలుగా ఓవైసీ కుటుంబమే ఏలడానికి ప్రధాన కారణం ప్రత్యర్థుల మధ్య ఓట్లు చీలడమే. ఒక వర్గానికి చెందిన ఓట్లు గంపగుత్తగా ఎంఐఎంకి పడుతుండగా మిగతా వర్గాలకు చెందిన ఓట్లు మాత్రం 3-4 పార్టీల మధ్య చీలిపోతున్నాయి. ఆ 3-4 పార్టీల్లో ఎవరు సరైన ప్రత్యర్థో తేల్చుకోలేక జనం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్కరికి ఓటేస్తున్నారు. ఫలితంగా ఎంఐఎం గెలుస్తుందన్నది బీజేపీ భావన. కానీ ఈసారి అలా జరగదని కమలనాథులు నమ్మకంగా ఉన్నారు. ఓవైసీ కుటుంబ వ్యతిరేక ఓటు అంతా పోలరైజ్ అవుతుందని, ఓట్లు చీలవని, బీజేపీ మాత్రమే అసలైన ప్రత్యర్థిగా బరిలో ఉంటుందని బీజేపీ విశ్వసిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంఐఎంకు మొత్తం 4,25,480 ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కలిపి 4,93,965 ఓట్లు వచ్చాయి. అంటే ఎంఐఎం వ్యతిరేక ఓటు సంఘటితమైతే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని వారి ధీమా. ఈ 3 పార్టీలే కాకుండా ముస్లింలలో ఎంఐఎం తర్వాత ఎక్కువ పట్టు కలిగిన ఎంబీటీ ఓట్లు కూడా ఈసారి ఖచ్చితంగా అసదుద్దీన్ను ఓడించే అభ్యర్థికే పడతాయని బీజేపీ నమ్ముతుంది. మిగిలిన హైదరాబాద్ నగరంతో పోలిస్తే పాత బస్తీ పెద్దగా అభివృద్ధి చెందలేదని, ఇది ఎంఐఎం నిర్వాకమే అనే భావన కూడా కొత్త తరంలో ఏర్పడిందని తమ సర్వేలో తేలిందని బీజేపీ చెబుతోంది. వారి ఓట్లు కూడా తమకే పడతాయని బీజేపీ అనుకుంటోంది. ఎంఐఎంపై స్థానికంగా చాలా వ్యతిరేకత ఏర్పడిందని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ మెజారిటీతో గెలిచారని బీజేపీ గుర్తు చేస్తోంది. ఇక మూడోది ప్రధాన అంశంగా భావిస్తున్న మరో విషయం మహిళా ఓట్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ట్రిపుల్ తలాక్ లాంటి నిర్ణయాల ఫలితంగా ముస్లిం మహిళల్లో కూడా బీజేపీకి ఆదరణ పెరిగిందని కాషాయ దళం భావిస్తోంది. ఇది గమనించి ఎంఐఎం పార్టీ పాత బస్తీలో మహిళలను ఓటింగ్కు రాకుండా చూస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 19,27,685 ఓట్లుంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8,77,872 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే పోలింగ్ శాతం కేవలం 44.84% మాత్రమే. ముస్లిం మహిళలు ఓటింగ్కు రాని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. మహిళలను ఓటింగ్ దాకా తీసుకురాగలిగితే మాధవీలతకు మురికివాడలు, బస్తీల్లోనే ఉండే మహిళలు మద్దతు ఇస్తారని, దీనివల్ల బీజేపీ విజయావకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ 3 అంశాలు కలిసి వచ్చి ఈసారి బీజేపీ తప్పక గెలుస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. అయితే దీనికి ఎంఐఎం ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీ రూపొందిస్తుందనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.